ఇది మోదుగు చెట్టే. వెనుకట మా నాయనమ్మ మా తాత మీ తాత ఇవన్నీ అని ఒక ఆకు, ఇది పువ్వు, ఇది మనము డ్రైయింగ్ చేస్తాం చూసావా రంగు. ఇవన్నీ మా తాత వల్ల తల్లి ఇవన్నీ పువ్వులన్నీ ఏరుకొచ్చి అవి ఇంత మన మట్టి కుండలల్లో ఉడికిచ్చేది. మట్టి కుండలలో ఉడికిచ్చి ఈ మన పత్తితోటి అడికిన దానికి ఆ వేడి నీళ్ళల్లో వేస్తే అప్పుడు రంగు తయారయ్యేది. ఇది ఇప్పుడున్న కెమికల్ కాదు. అప్పుడు దీనితో కూడా కలర్ తయారు చేసి వస్తువులు నేర్చేది. ఇది చాలామందికి తెలియదు. ఇది మా నాయనమ్మ కాలం నుండి అప్పటి నుంచి అంతకు ముందు ఎన్ని రోజులు ఉండవు, కానీ తర్వాత కెమికల్స్ రావడం జరిగింది. ఈ పువ్వు ఇంకా కొన్ని పువ్వులు కూడా ఉండేది, వాటితో కూడా రంగులు తయారు చేసేది. ఇది మెయిన్, ఇది మోదుగ పువ్వు అంటారు. ఈ మోదుగ పువ్వుతోటి ఉడికించి రంగు నేర్చి బట్టకు రంగు వేసేది. అంటే నువ్వులకు రంగు వేసి బట్టలు తయారు చేసేది. అది మా వృత్తి ధర్మం. తర్వాత వాళ్ళు శాలలు తర్వాత దాన్ని బట్టగా నేర్చి మళ్ళా అందించేది. అది కాస్త మనుషులకు దుస్తులుగా తయారు కావడం జరిగింది. ఇది రైట్. ఇది మోదుగ పువ్వు అంటారు. మోదుగ ఆకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆకుతోటి ఎవ్వరికి పని లేదు, కానీ ఒక 30 ఏళ్ళ క్రితం చాలామంది ముదుసలి వాళ్ళు ఈ ఆకు ఉంటుంది చూసారా, ఆ ఆకుతోటి చుట్టాకు తయారు చేసుకొని పొగాకు, అది నికోటిన్ మంచిది కాదు, కానీ అప్పుడు వాళ్ళు పొగాకు అందులో దూర్చుకొని జకమొక్కతోటి దాన్ని వెలిగించి అది పీల్చేది. అప్పుడు వాళ్ళకి అది తప్ప వేరే ఏది ఉండకపోయేది. ఓకే రైట్.